వల్లికి విడాకుల నోటీసు పంపించి రామరాజుకి నిజం చెప్పేసిన చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రేమ అయితే ధీరజ్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. నేను అమూల్య విషయంలో ఏ తప్పు చేయలేదు ధీరజ్, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, మనమిద్దరం ఎప్పటికైనా సరే ఒక్కటై, నన్ను అలాగ నువ్వు దూరం పెట్టుకో, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆవేదన పడుతుంది ప్రేమ. అప్పుడే నేను నీ మెడలో తాళి కట్టడం నేను చేసిన మొదటి తప్పు. అసలు నువ్వు నా కుటుంబానికి ద్రోహం చెయ్యాలని ఇంట్లోకి అడుగు పెట్టావు అంటూ ఇక ప్రేమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇక మీదట నువ్వు నేను ఎప్పటికీ కూడా ఒక్కటవ్వము, అసలు నిన్ను నా భార్యగానే నేను చూడడం లేదు, దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే మనిద్దరం విడాకులు తీసుకుందాం అని అనగానే ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇదంతా విన్నా అమూల్య అయితే ధీరజ్ దగ్గరికి వస్తుంది. ఏంటన్నయ్య, ఏంటి నువ్వు చేసిన పని, అసలు ఏం తప్పు చేసిందని ప్రేమ వదనికి విడాకులు ఇస్తానని చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అమూల్య. ఇక ఆ మాట విని నీ జీవితాన్ని తన అన్నయ్యతో కలిసి నాశనం చేయాలనుకుంది, అసలు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దాన్ని నేనెందుకు క్షమిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అమూల్య అయితే లేదన్నయ్య, వదిన ఆ రోజు నన్ను మెడలో తాళి కట్టుకొని ఉండకమనుంటే ఈరోజు నేను నీ ముందు ఇలా నిలబడేదాన్ని కాదు, ఎందుకంటే ఆ రోజు నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడే ఇక ప్రేమ వదిన నువ్వు మెడలో తాళి కట్టుకుంటేనే మీ నాన్న పరువు నిలబడుతుందని నాకు ధైర్యం చెప్పింది, లేకపోతే ఇలా నీ చెల్లెలు నీ ముందు ఉండేది కాదన్నయ్య అని అంటూ ఉంటుంది. అమూల్య అయితే నువ్వేం చెప్పినా సరే నేను మాత్రం ప్రేమని క్షమించను అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఏంటి ధీరజ్, నువ్వు నేనేం తప్పు చేయలేదని అమూల్య నీకు చెప్తూ ఉన్నా ఎందుకు వినిపించుకోవడం లేదు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అసలు మీ అన్నయ్య నీకోసమే కదా అమూల్యని ప్రేమించింది, నిన్ను ఆ ఇంటికి రప్పించుకోవాలని వాళ్ళు వేసిన పథకం ఇది, మా నాన్న పరువు తీసి నువ్వు ఇంటికి వచ్చేలా చెయ్యాలని, చివరికి నా చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నారు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇదంతా వింటున్నా చందు అయితే దగ్గరికి వస్తాడు. చందు దగ్గరికి వచ్చి వాళ్ళు మన కుటుంబం మీద ఎప్పుడూ కూడా పగతో రగిలిపోతూనే ఉంటారా, కానీ ప్రేమ మాత్రం మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలనే చూసింది తప్ప ఎప్పుడూ కూడా మన కుటుంబం గౌరవాన్ని పోవాలని చూడలేదు. నిజంగా ఆ రోజు ప్రేమే గనక అమూల్యని తన మెడలో తాళి వేసుకోమని చెప్పకపోయి ఉంటే అమూల్య మనకి దక్కేది కాదు, జీవితాంతం మనం అమూల్యని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉండాల్సి వచ్చేది అని అంటూ ఉంటాడు చందు అయితే. ఇక చందు అన్న మాటలకి అప్పుడే ఇంకా ధీరజ్ అయితే ఏంటన్నయ్య అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, రే ధీరజ్, ఆ రోజు నిన్ను సాగర్ని ఒక మాట అన్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే మీ భార్యలు ఎందుకు మీకు అన్ని విషయాలు చెప్పడం లేదని, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకొని ఇంటి సమస్యలని తీరుస్తూ ఇద్దరు కూడా మన కుటుంబాన్ని సంతోషంగా ఉండాలని చూశారు, ఎప్పుడూ కూడా మన కుటుంబం నాశనం కావాలని అనుకోలేదు. కానీ అమూల్య జీవితం ఇలా అవ్వడానికి, అమూల్య విశ్వాన్ని ప్రేమించడానికి అన్నిటికీ కారణం నా భార్య వల్లి అని నిజాన్ని బయట పెడతాడు చందు. ఆ మాట విని ధీరజ్ షాక్ అయిపోతూ ఏంటన్నయ్య, దేవత లాంటి వదిన మీద నువ్వు అలా నిందలు వేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. నువ్వు నమ్మవని నాకు తెలుసు, నేను కూడా నమ్మేవాణ్ణి కాదు, నా కళ్ళారా చూసి నా చెవులారా విన్న తర్వాతే నిజాలన్నీ తెలిసాయి. మీ వదిన ఈ ఇంటికి నన్ను మోసం చేసి వచ్చింది, వాళ్ళు కోటేశ్వర్లు కాదు, వాళ్ళు ధనవంతులు కాదు, నాన్న దగ్గర అలాగ అబద్ధాలు చెప్పి మోసం చేసి నాతో పెళ్లి చేశారు, చివరికి తనేమీ చదువుకోలేదు, తర్వాతే వల్లి గురించి అన్ని నిజాలు తెలుసుకున్నాను, అసలు ఆ విశ్వ దగ్గర 10 లక్షలు తీసుకొని అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపించింది వల్లి. వల్లికి వాళ్ళ అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేశారు. ఆ రోజు అమూల్యని కిడ్నాప్ చేయడానికి వాడు కారణం కూడా నా భార్యే. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పుడూ కూడా అలా అనుకోలేదు.
వల్లి పైన నటిస్తూ లోపల మన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంది. అలాగే సాగర్ ఉద్యోగం గురించి కూడా నాన్నకి చెప్పి ఇంట్లో గొడవ జరిగి నర్మదా సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలనుకుంది కూడా వల్లియే అని అంటూ ఉంటే అవన్నీ విని ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ షాక్ అయిపోతూ అన్నయ్య అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజంరా, నిజం. నా భార్య చేసిన తప్పుకి నీ భార్యని దూరం పెట్టొద్దు, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కరెక్టు అని మీరిద్దరూ నిరూపించారు. నా భార్య నన్ను మోసం చేసింది అని బాధపడుతూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు ప్రేమని అసహించుకుంటున్నావు, విడాకులు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ అంత తప్పు ప్రేమ ఏమీ చెయ్యలేదు. ఆ రోజు గనక వాడు అమూల్యని అలాగే తీసుకొచ్చుండుంటే, అమూల్య తన మెడలో తాళి చూపించకపోయి ఉంటే, అప్పుడు నాన్న రాత్రంతా మీ అమ్మాయి నాతోనే ఉంది, నాతో తిరిగింది అంటూ అసభ్యంగా వాడు మాట్లాడుతూ ఉంటే ఇంకా నాన్న తట్టుకోలేకపోయేవాళ్ళు. ప్రేమ చేసిందే కరెక్టు అని అంటూ ఉంటాడు చందు. అయితే ఇక చందు మాటలకి ప్రేమ గురించి నిజం తెలుసుకొని ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమకి సారీ చెప్తాడు. సారీ ప్రేమ, ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నిటికీ నువ్వే కారణం, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే కారణం అనుకొని నేను చాలా నిన్ను ఇబ్బంది పెట్టాను, అవమానించాను, అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించు అని ధీరజ్ అంటూ ఉంటాడు. రే ధీరజ్, నువ్వంటే నాకు ప్రాణంరా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎన్ని సమస్యలు వచ్చినా నీతోనే ఉంటాను తప్ప నీ చెయ్యి కానీ నిన్ను కానీ వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది ప్రేమ. తర్వాత ఇక అమూల్య అలాగే చందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక ధీరజ్ అయితే నన్ను క్షమించు అని మరోసారి సారీ చెప్తాడు. రే, నీ స్థానంలో ఎవరున్నా సరే ఇలాగే రియాక్ట్ అవుతారా, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే అలా ప్రేమ ధీరజుల మధ్య మొత్తం కూడా ఇక ప్రేమ అయితే పుట్టి కోపాలన్నీ కూడా పోతాయి. తర్వాత వల్లి అయితే భాగ్యాన్ని తిడుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో నేను ఏడుస్తూ జాలి మాటలు మాట్లాడితే కరిగిపోయి నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో నువ్వు వచ్చి మళ్ళీ నా కాపురం నేను చేసుకోనివ్వకుండా చెడగొట్టేశావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది భాగ్యం అయితే, అయినా నువ్వు వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు ఆనందరావు. అయితే చూడ ఆవిడ గారు, మీరు చేసిందే తప్పు, వాళ్ళేదో జాలిపడి అమ్మడిని తీసుకువెళ్ళాలని అనుకున్నారు, కానీ మీరు మధ్యలో వెళ్ళి ఉండకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఇక ఆనందరావు మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే, చూడమ్మా, నేను బాని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను, బా అంటే నాకు ప్రాణం, ఎలాగైనా సరే నేను ఆ ఇంటికి వెళ్తాను, నర్మదా ప్రేమ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటమ్మడు, ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? అలా అనుకోవద్దు, నేనుండగా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నీ కాపురాన్ని ఎలా నిలబెట్టాలో నాకు బాగా తెలుసు, నిన్ను అల్లుడు గారు వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేలా చేస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే 4 రోజులు ఇక్కడే ఉండవు, ఆ తర్వాత మీ మామగారు అడుగుతారు కదా, అప్పుడు చచ్చినట్టు నిన్ను తీసుకువెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి నిజం చెప్పలేడు అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే 2 రోజులు 3 రోజులంటే మీ మామయ్య గారికి అనుమానం రాదు, కానీ తర్వాత అనుమానం వస్తుంది కదా, అప్పుడు నిజం చెప్పలేడు, అలాగని నిన్ను తీసుకెళ్ళక ఉండలేడు, నువ్వు కంగారు పడుకు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాయి. అప్పుడు ఇక భాగ్యం మాటలు విని, సరేనమ్మా, నీ మాట విని 4 రోజులు ఎదురు చూస్తాను, తర్వాత మాత్రం రాకపోతే నేనే ఆ ఇంటికి వెళ్ళిపోతాను, ఏం జరిగినా సరే అని అంటూ ఉంటుంది వల్లి. సరేలేవే, ఈ 4 రోజులు కొంచెం ప్రశాంతంగా ఉండు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు అని అంటూ ఉంటుంది భాగ్యం. తర్వాత ఇక రామరాజు వేదవతి ఊరికి వెళ్ళడంతో ఇక వేదవతి చేసే పనులు ఇక కోడళ్ళకి అప్పజెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా రామరాజుని చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక చందుని అడుగుతూ ఉంటాడు రామరాజు, రే వల్లి ఇక ఎన్ని రోజులు అక్కడ ఉంటుందిరా, తొందరగా తీసుకురా, మీ అమ్మ కూడా లేదు కదా, మీ అమ్మలాగే తర్వాత అన్ని పనులు కూడా దగ్గరుండి చూసుకుంటుంది వల్లి, మొదటి నుంచి తనకి ఇంటి పని వంట పని అన్నీ కూడా బాగా అలవాటు, కోటేశ్వర్లు ఇంట్లో పుట్టి పెరిగినా సరే వల్లికి
ఇలా మంచి అలవాట్లు ఎలా వచ్చాయో అని అనుకుంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు మాటలకి అప్పుడు ఇక చందు అయితే సరే నాన్న అని అంటాడు తప్ప ఏమీ మాట్లాడడం. ఇంతలో నర్మదా ప్రేమ ఇద్దరు కూడా చందు దగ్గరికి వచ్చి మావయ్య గారికి నిజం చెప్పేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది బావా. ఎందుకంటే వల్లి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఏదో ఒక రకంగా మళ్ళీ వల్లి అక్క ఇంట్లోకి అడుగు పెట్టాలని ఎవరికైనా ప్రమాదం కలిగించవచ్చు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే ఈసారి మాత్రం వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు నర్మద. ఈసారి ఏదైనా కుట్ర చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు చందు. అయితే తర్వాత ఇక చందు అయితే బాగా ఆలోచిస్తాడు. ఇక ఆలోచిస్తూ అసలు ఆ వల్లి నా భార్యగా ఉండకపోతే ఇక నా మీద ఎటువంటి హక్కులు, నా ఇంట్లోకి వచ్చే అర్హత కూడా కోల్పోతుంది. అందుకని ఇక నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, లేకపోతే ఈ వల్లి ఏదో ఒక రకంగా టార్చర్ పెడుతూనే ఉంటుంది అని అనుకున్న చందు అయితే లాయర్ దగ్గరికి వెళ్ళి ఇక డివోర్స్ పేపర్స్ అయితే సిద్ధం చేయిస్తాడు. సిద్ధం చేసిన తర్వాత ఆ పేపర్స్ పట్టుకుని ఇక వల్లి దగ్గరికి అయితే వస్తాడు. ఇక వల్లి అయితే చందు రావడం చూసి చందు తన కోసమే వచ్చాడనుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక మురిసిపోతూ వెంటనే అంటూ ఉంటుంది వల్లి అయితే, అమ్మోయ్ నువ్వన్నట్టే 4 రోజుల తర్వాత ఆయన వచ్చేస్తున్నారే, నన్ను తీసుకువెళ్తారు, ఆయనకి నా మీద ఉన్న కోపం మొత్తం పోయింది అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది భాగ్యం. అయితే ఈ భాగ్యం అంటే ఏమనుకున్నావు, ఈ భాగ్యానికి మొత్తం అన్నీ కూడా తెలుసు అని అంటూ ఉంటుంది భాగ్యం. తరువాత రెండల్లుడు గారు, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా మీరు అమ్మాయిని క్షమించి అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు, మాకంతే చాలు అని భాగ్యం అంటూ ఉంటుంది. అవును బా, నిన్ను వదిలి ఇన్ని రోజులు నేను ఎప్పుడూ కూడా ఉండలేదు, ఇవాళ ఉండాల్సి వచ్చింది, పదబా మా ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఆగో, నిన్నేమి నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి రాలేదు అని చందు అయితే షాక్ ఇస్తాడు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి రాలేదా, మరి ఎందుకు వచ్చావు బావా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక వల్లి అడిగిన దానికి అంటూ ఉంటాడు చందు. అయితే ఇదిగో ఈ నోటీస్ చదువు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వల్లి అయితే నాకు చదువు రాదని ఏదో నోటీస్ తీసుకొచ్చి చదవమంటే ఎలా కుదురుతుంది అని అడుగుతూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడు ఇక చందు అయితే నీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో కూడా తెలీదు, కనీసం లెటర్ కూడా చదవని చదువు చదివి నువ్వు నా భార్యగా వచ్చావన్నమాట అని అంటూ ఉంటాడు చందు. అయితే ఇక చందు మాటలకి అప్పుడే ఇక భాగ్యం అయితే, అది కాదు బాబు, ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా దీనికి జ్వరం వచ్చేసేది, అందుకే పంపించలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం. మీరు మాట్లాడకండి, మీలాంటి నమ్మక ద్రోహులని ఎక్కడ కూడా చూడలేదు, తడిగుడ్డుతో గొంతు కోసే రకాలు మీరు, మీలాంటి వాళ్ళని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటాడు చందు. ఆ నోటీస్ ఏంటో నేనే చదువుతాను. ఈ నోటీసు లాయర్ నోటీసు, మనమిద్దరం విడాకులు తీసుకుంటున్నాము అని అంటూ ఉంటాడు చందు. అయితే వాటి మీద సంతకం పెట్టి ఉంచు, 4 రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు ఆ లాయర్ నోటీస్ తీసుకువెళ్తాను అని చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక ఆ లెటర్ అలా చూసుకుంటూ కుప్ప కూలిపోతుంది వల్లి. ఇక కుప్ప కూలిపోతూ అయిపోయింది అమ్మ అని అలా అనేసరికి అప్పుడు ఇక భాగ్యం అయితే, అల్లుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదమ్మడు, అయినా ఇలా విడాకుల నోటీస్ పంపించడం ఏంటి, వెళ్ళి రామరాజు అన్నయ్యని అడుగుతాను అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏమని అడుగుతావు, మీ కొడుకుని మేము మోసం చేశాము, అందుకని మీ అబ్బాయి ఇప్పుడు మా అమ్మాయికి విడాకుల నోటీస్ పంపించాడు అని చెప్తావా, అప్పుడు నిన్నే మెడబట్టుకొని బయటికి గెంటేస్తారు, నీతో పాటు నన్ను కూడా బయటికి పొమ్మంటారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి. అయితే ఏదైతే నా జీవితంలో జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు అని అంటూ ఉంటుంది వల్లి ఏడుస్తూ. తర్వాత ఇక వల్లి అలాగ కుప్పకూలిపోయిన తర్వాత ఇక చందు అయితే మిల్లుకైతే వెళ్తాడు. అలా చందు మిల్లుకి వెళ్ళాక రామరాజు కూడా మిల్లుకి వస్తాడు. రామరాజుని చూసి చందు అయితే చాలా ఆనందపడుతూ, నాన్న మీరు మళ్ళీ మిల్లుకి వచ్చారా అని అడుగుతూ ఉంటే, అవునరా, నీకు క్యారేజీ తీసుకొచ్చాను, అలాగే నాకు మీ అమ్మ లేక ఇంట్లో బోరు కొడుతుంది, అందుకని నేను ఇలాగా
ఫ్యాక్టరీ చూద్దామని చెప్పేసి రైస్ మిల్లు వచ్చాను అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఇక రామరాజు మాటలకి సరేనన్నా అక్కడ కూర్చోండి, నేను బియ్యం లోడింగ్ వచ్చింది చూసొస్తాను అని అంటూ ఉంటాడు చందు. అయితే అలా చందు అనేసి తన ఫోన్ని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. అలా టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత చందు ఫోన్కి అయితే లాయర్ ఫోన్ చేసి ఇక అడుగుతూ ఉంటాడు, చందు గారు మీ ఆవిడ డివర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసిందా? ఒకవేళ సంతకం పెట్టేస్తే ఇక మీరిద్దరూ కూడా విడిపోయినట్టే అని అంటూ ఉంటాడు లాయర్. అయితే హలో చందు గారు, ఏంటి నేను ఇన్ని చెప్తున్నా తిరిగి మాట్లాడడం లేదు? మీ ఆవిడ గనుక ఈరోజు విడాకుల పత్రాల మీద సంతకం పెడితే మీరు విడిపోయినట్టే అవుతుంది, కాబట్టి సంతకం మీరు తొందరగా ఆ పని చేయండి అని అంటూ ఉంటాడు లాయర్. అయితే ఫోన్లో ఇదంతా విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అసలు వల్లి వాళ్ళ అమ్మకి బాగాలేదని పుట్టింట్లో తనని దింపేసి వచ్చానని పెద్దోడు చెప్పాడు, మరి ఇప్పుడేంటి లాయర్ ఏంటి వీళ్ళిద్దరికీ విడాకులు అంటున్నాడు? అసలు ఏం జరుగుతుంది అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక చందు ఫోన్ కోసమని వస్తాడు. రే చందు, వల్లి ఎప్పుడొస్తుందిరా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అది నాన్న వల్లి అని తడబడుతూ ఉంటాడు చందు. అయితే నాకు తెలుసురా, వల్లిని నువ్వు శాశ్వతంగా ఇక తెగదింపులు చేసుకొని మీ బంధాన్ని పుట్టింట్లో వదిలేసావని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు. నాన్న అలాంటిదేం లేదు నాన్న, ఎవరు ఫోన్ చేశారు? వల్లి ఫోన్ చేసిందా? మిమ్మల్ని ఆట పట్టేయడానికి అనుకొని ఉంటుంది అంతే తప్ప మిమ్మల్ని ఎందుకు ఇలా అంటుంది అని అంటూ ఉంటాడు చందు. అయితే అదే నాన్న, మేమిద్దరు విడాకులు ఎందుకు తీసుకుంటాము అని. అప్పుడే ఇక రామరాజు, నువ్వు విడాకుల నోటీసు ఎవరి చేత అయితే కోర్టులో వేయించావో అతనే ఫోన్ చేశాడు నీ ఫోన్కి, నాకు మొత్తం తెలుసు. అసలు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏంట్రా? మీ ఇద్దరు విడిపోవాల్సినంత సమస్య మీ ఇద్దరి మధ్య ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది? అంత పెద్ద గొడవ ఏమయ్యింది అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అయితే ఏరుకోరి అందరూ కూడా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నీ పెళ్ళైనా నేను చూసిన సంబంధంతోనే నీ పెళ్ళి జరగాలని అనుకున్నాను. నువ్వు కూడా ఏ అమ్మాయిని ప్రేమించకుండా నేను చూసిన సంబంధమే చేసుకున్నావు. మరి ఇప్పుడేంట్రా, నేను అప్పుడు వాళ్ళకి ఇచ్చిన మాటని తప్పమంటావా? మీ బంధం సంవత్సరం తిరగకుండానే ఇలాగ అయిపోవాలంటావా అని అడుగుతూ ఉంటాడు. అసలు వల్లి అంత తప్పు ఏం చేసింది చెప్పరా? చెప్పకపోతే నా మీద ఒట్టే అని రామరాజు అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే రామరాజుని పట్టుకుని, వల్లి చేతిలో మనం మోసపోయాం నాన్న అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. మోసపోయామా? అసలు వల్లి విషయంలో మనం ఎందుకు మోసపోతాము అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అయితే వల్లిని, అమూల్యని, విశ్వాని ఒక్కటి చేయాలనుకుంది. అమూల్య విశ్వగాడి ప్రేమలో పడ్డానికి కారణం కూడా వల్లియే. ఆ రోజు కిడ్నాప్ అవడానికి కూడా కారణం వల్లియే అని అంటూ ఉంటాడు చందు. ఇక వల్లి చేసిన మోసాన్ని తెలుసుకొని రామరాజు ఒక్కసారే కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇక రామరాజుని చూసి చందు అయితే, ఇలాగే నువ్వు అయిపోతావని నేను నీకు నిజం చెప్పలేదు నాన్న. ఈ విషయం పాపం అమ్మకి కూడా తెలీదు. ఇప్పటి వరకు పెద్ద కోడలు ఇంటి పరువుని నిలబెడుతుంది, పెద్ద కోడలి వల్లే ఇంట్లో సంతోషాలు ఉన్నాయని మీరనుకున్నారు. కానీ మీ పెద్ద కోడలి మీ కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసి ఏమీ తెలియనట్టు నర్మద ప్రేమ మీద ఆ నిందలు వెయ్యాలనుకుంది. నర్మద ప్రేమ ఇద్దరూ కూడా మన కుటుంబం ముక్కలు కాకుండా చూడాలనుకునేవాళ్ళు. నర్మదికి ప్రేమకి వల్లికి చాలా తేడా ఉంది నాన్న. ఇప్పటి వరకు కూడా వల్లి అందరినీ ఇరికించేసి తను సేఫ్గా ఉండేది. ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో గొడవలు జరుగుతూనే ఉండేవి. ఆ సమస్యలన్నిటికీ కూడా కారణం నా భార్య వల్లియే అని అంటూ ఉంటాడు చందు. ఇక చందు అన్న మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఇక షాక్ అయిపోతూ, వల్లి ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. వల్లి అంటే నాకు ఎంతో నమ్మకం. తను మన కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుందని నేను ఎంతగానో అనుకున్నాను. కానీ చివరికి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుందని నేను ఊహించలేకపోయాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అందుకే నాన్న, నేను వల్లికి విడాకుల నోటీసు పంపించాను.
వల్లికి ఇంత కూడా బాధ లేదు తప్పు చేశామని. వాళ్ళ అమ్మ నాన్న కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళు కోటీశ్వర్లే కాదు, మా పెళ్ళి జరగడానికి ఇన్ని అబద్ధాలు ఆడారు అంటూ నిజాలన్నీ బయటపెట్టి ఇక ఏడుస్తూ ఉంటాడు చందు. అయితే నేనే నీ జీవితాన్ని నాశనం చేశానురా, నువ్వు కూడా వేరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ చెప్తూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక చందు అయితే, లేదు నాన్న, నువ్వేమీ భయపడకు, నేనేమీ బాధపడడం లేదు, ఇలాంటి నీచురాలు నా భార్యగా ఉండాల్సిన అవసరం లేదు అని చందు ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.